ఇక సమిసిన హెచ్సిఏ వివాదం. ఉదయం విజిలెన్స్ విచారణ, సాయంత్రానికి రాజీ. సన్ రైజర్స్తో పాత ఒప్పందానికే హెచ్సిఏ అంగీకారం. సీఎం రేవంత్ ఘాటు హెచ్చరికలతో సర్దుకున్న పెద్దలు. వివాదం సద్దుమణిగిందంటూ సంయుక్త ప్రకటన. ఇక సీఎంకు హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ కృతజ్ఞతలు. ఈ జగన్మోహన్ రెడ్డి కలవకూడదు, ఆయన వేరే ఉంటుంది లెక్క, ఆయన వేరే ఉంది. ఇక ఉప్పల్ స్టేడియంలో విజిలెన్స్ అధికారుల విచారణ, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని ప్రశ్నించిన అధికారులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి తర్వాత సన్ రైజర్స్ అక్కడ ఎవరు వాళ్ళు ఉండగా ఎవరు మద్రాసా, ఈ మద్రాసు చెందినటువంటి ఆ సంస్థ అది. అయితే వాళ్ళు క్రికెట్ పెడతా ఉన్నారు. పెడితే ఇక్కడ ఇది హైదరాబాదు అంటే ఉప్పల్ స్టేడియం ఉంది కదా, ఈ ఉప్పల్ స్టేడియంలో వాళ్ళు క్రికెట్ ఆట పెడతారు. ఆట పెడితే ఈ ఆటకు ₹1 కోటి, తర్వాత ఇంకా 3,900 3,600 3,900 టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఒకటి రూల్ పెట్టుకున్నారంట. ఏది ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఆడిచ్చినందుకు ఆడ 3,600 3,900 ఏంటి అవి ఇవ్వాలి, టికెట్లు ఇవ్వాలన్నట. ఆ టికెట్లు ₹1,000 నుంచి ₹20,000 దాకా టికెట్లు ఉంటాయి, అంత రేట్ల టికెట్లు ఉంటాయి. అయితే ఇవే కాదు, మాకు ఇంకా ఎక్కువ టికెట్లు కావాలని చెప్పేసి ఎవరి జగన్మోహన్ను తర్వాత ఇదంతా బ్యాచ్ అడిగినారంట. అట్టెట్లయితుందని చెప్పేసి వాళ్ళు అరే మేము పెట్టుకున్నది మేము ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీ ఎట్లు ఇస్తామని చెప్పి ఏమంటే లేదు మేము ఫ్రీ అడగలేదు మేము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. మొత్తం మీద సీఎం సీరియస్ అయ్యండి దీని మీద. ఇదేంద్ర నాయన అసలు యాక్చువల్గా హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీస్తారా? మీ కథ ఏంది అసలు? ఈ హెచ్సిఏ కథ ఏంది, తర్వాత ఇక్కడ సన్ రైజర్స్ కథ ఏంది? దీని మీద మొత్తం కూడా విచారణ చేయాలి, ఇలా వీళ్ళ కథ ఏందో తేల్చాలని చెప్పేసి సీఎం సీరియస్ అయ్యాడు. సీరియస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి మంచిగా పడ్డది లెక్క. అయిపోయిన తర్వాత మేము అట్లా ఏం అడగలేదు అని చెప్పేసి హెచ్సిఏ అన్నదంట. అంటే మేము అట్లా ఎక్కువ టికెట్లు ఏం అడగలేదు, మేము పైసలకే అడిగినా కానీ వాళ్ళు మమ్మల్ని బదనాం చేస్తారని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్ ఏది క్రికెట్ అసోసియేషన్ అంటా ఉందంట. ఇక అక్కడ వాళ్ళేమో లేదు వాళ్ళు ఫ్రీగా ఇవ్వమన్నారు, మేము మొత్తం ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే మేము ఎట్లా నడవాలని చెప్పేసి వాళ్ళు సన్ రైజర్స్ వాళ్ళ కథ. కాబట్టి మొత్తం మీద ఇది సద్దు మణిగింది. ఇద్దరు కలిసి ఒప్పందానికి వచ్చిరాట, మొత్తం మీద కాంప్రమైజ్ అయినారు. ఈ జగన్మోహన్ అనే వ్యక్తి మాత్రం ఎవరికి కలవడు, ఈయన కొత్త వేరే ఉంటుంది లెక్క. ఆయనది కూడా చూద్దాం ఒకసారి. ఇది హెచ్సిఏకి సంబంధించినటువంటి అంశం. అయితే మినహాయింపులు లేవు, ప్రతీకార సుంకాలకు వేలైంది, అన్ని దేశాలపైన విధిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై ఇవాళ ఒక ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, నా వ్యూహం సరైనదే, సుంకాన్ని EU 2.5% తగ్గించింది, భారత్ కూడా సిద్ధమైంది, మరిన్ని దేశాలు అదే దారిలో ఉన్నాయని చెప్పేసి ట్రంప్ అంటున్నాడట. నేను ఇష్టం వచ్చినట్టుగా పన్నులు వేస్తే బరాబరే వేస్తున్నాను, నేను వేస్తేనే వాళ్ళు దిగొస్తున్నారు, లేకపోతే మన మీద వేస్తుండే నాయన అని చెప్పేసి సీరియస్ అవుతున్నట ట్రంప్. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే, అందుకనే EU దేశాలు కూడా అవి సుంకం తగ్గించేసినాయి అని చెప్పేసి అంటున్నట. తమ ఉత్పత్తులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తున్న అన్ని దేశాలపైన ప్రతీకార సుంకాల విధింపునకు సమయం ఆసన్నమైందని, ఈ విషయంలో తగ్గేదే లేదని, ఏ దేశానికి మినహాయింపులు ఇచ్చే ప్రసక్తే లేదని అమెరికా తేల్చి చెప్పింది. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100%, ఇక పాల ఉత్పత్తులపై EU దేశాలు 50%, బియ్యంపై జపాన్ 700%, వెన్న, చీజ్పై కెనడా 300% చొప్పున సుంకాలను విధిస్తున్నాయి అంటూ కొన్ని దేశాల పేర్లను చెప్పి మరీ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలిన్ లెవిట్ అత్యంత తీవ్రమైన పదజాలంతో ధ్వజమెత్తారు. ఇవే కాక ఇంకా చాలా దేశాలు తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం ద్వారా అనుచిత వాణిజ్య విధానాలకు పాల్పడ్డాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ అధిక సుంకాల కారణంగా ఆయా మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తుల దిగుమతి అసాధ్యంగా మారిందని, దీనివల్ల కొన్ని దశాబ్దాలుగా ఎంతోమంది అమెరికన్లకు ఉపాధి లేకుండా పోయిందని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ఇకపై ఆయా దేశాలపై రంగాల ఆధారంగా సుంకాలు విధిస్తామని ఆమె తేల్చి చెప్పారు. దురదృష్టవశాత్తు ఈ దేశాలన్నీ చాలా కాలంగా మా దేశాన్ని దోచుకుంటున్నాయి. ట్రంప్ విధించే కొత్త సుంకాలు అమెరికా వాణిజ్య బంధాల్లో చరిత్రాత్మక మార్పు తెస్తాయి అని కరోలిన్ పేర్కొన్నారు. అదే ప్రతీకార సుంకాల అమలు నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు అధ్యక్షుడు స్పష్టం చేశారని, దీనిపై బుధవారం ఆయన ఒక ప్రకటన చేస్తారని ఆమె చెప్తుండి. అలా ఏం ప్రకటన చేస్తారో చూడాలి. మొత్తం మీద సుంకాలు పింకాలు వేసుడే కానీ సుంకాలు వేయడంతో భారత్ కూడా దెబ్బ పడుతూ ఉంది. దేంతో ఏమవుతుందంటే ఇక మేము పెంచితే మీరు పెంచుతా అంటున్నారు నాయన, మేమేం పెంచామని చెప్పేసి మళ్ళీ భారత్ కొంతవరకు తగ్గింది. ఆ తర్వాత మళ్ళీ కూడా మరి అమెరికా కూడా ఏం చేస్తో చూడాలి. ఇగో ఈయన దెబ్బకు మళ్ళీ ఇక్కడ స్టాక్ మార్కెట్లు ఆగమైనాయి. మార్కెట్లో ట్రంప్ సుంకంపం భారీ నష్టాలతో 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభం. సెన్సెక్స్ 1390 పాయింట్లు పతనమైంది. 23,200 దిగువ స్థాయికి చేరిన నిఫ్టీ
3,44,000 కోట్ల రూపాయల సంపద హాంఫట్ అయిందంట, హుఫ్ అయిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఈ స్టాక్ మార్కెట్లు సరే మనకి సంబంధించి కాకుండా కానీ ఇట్లా ఆగమాగం అయిపోయిందంట, మొత్తం అతలాకుతలం అయిపోయింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.